ప్రపంచంలో ఎన్నో వింతలున్నాయి. వాటిలో చీమలు చేసుకునే ఈ సామూహిక ఆత్మహత్యలు కూడా ఒకటి. దీన్ని యాంట్ మిల్ అని పిలుస్తారు. వందల చీమలు మరణించే వరకు గుండ్రంగా తిరుగుతూనే ఉంటాయి. ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో వింతలు జరుగుతున్నాయి. వాటిలో ఒకటి యాంట్ మిల్. ఇది చీమల వింత ప్రవర్తన. సాధారణంగా చీమలు ఒకదాని వెంట ఒకటి వరుసగా నడుస్తూ ఆహారం కోసం వెతుకుతుంటాయి. కానీ కొన్ని సందర్భాలలో వందల సంఖ్యలో చీమలు ఒకే దారిలో తిరుగుతూ గుండ్రంగా తిరుగుతుంటాయి. ఈ వలయం గంటల తరబడి కొనసాగుతుంది. చివరకు కొన్ని చీమలు అలసిపోయి చనిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఈ వింత దృశ్యాన్ని చూసిన వారు ఆశ్చర్యపోతారు. చీమలకు ఇంత తెలివి ఉన్నా ఇలా ఎందుకు చేస్తాయనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. మహాభారతంలో పద్మవ్యూహం గురించి తరచూ వింటుంటాం. ఇందులోకి ఒక్కసారి వెళ్లడమే తప్ప బయటకు తిరిగి రాలేం. గుండ్రటి వలయంలా ఉంటుంది పద్మవ్యూహం. అలాంటిదే చీమల్లోనూ అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది. చీమలన్నీ కలిసి ఒక సర్కిల్లా ఏర్పడి ఒకదాని వెంబడి మరొకటి తిరుగుతూ ఉంటాయి. అయితే అవి అలా ఎందుకు తిరుగుతాయనేది గత కొన్నేళ్లుగా అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. దీంతో కీటకాల నిపుణులు ఈ గుట్టును విప్పేందుకు ప్రయత్నించారు. గండు చీమలు గుడ్డివి. వీటికి కళ్ళు కనిపించవు. కాబట్టి ఇవి ఒంటరిగా బతకలేవు. కానీ జట్టుగా కలిస్తే మాత్రం అద్భుతాలు చేయగలవు. అందుకే ఆహారం కోసం గుంపులుగా వెతుకుతూ కలిసి వెళతాయి. ఒక చీమను మరొక చీమ అనుసరించేలా ఒక రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఇలా ఇతర చీమలు దారి తప్పకుండా ఒకే వరుసలో వెళ్లడానికి తోడ్పడతాయి. రెండు చీమల మధ్య చాలా తక్కువ దూరం ఉండేలా చూసుకుంటాయి. ఈ విధంగా గండు చీమలు యాంట్ మిల్ పద్ధతిని సృష్టించుకున్నాయి. క్రమంగా ఇదొక పెద్ద గుండ్రటి వలయంలా ఏర్పడుతుంది. ఆహారాన్ని వెతుకుతున్న అనంతరం తిరిగి గూళ్లకు చేరుకుంటాయి. వేలకు వేలు చీమలు పోగవడంతో దారి తప్పే ప్రసక్తి చాలా తక్కువ. సాధారణంగా అడవులు, దట్టమైన ప్రాంతాల్లో ఈ స్పైరల్ ఆఫ్ డెత్ ఏర్పడుతుంది. ఆహారం అన్వేషణ కోసం ఇలా చేసినప్పటికీ ఇదొక మాయా వలయంగా మారుతుంది. ఇందులో పడిన చీమలు అలసిపోయి చనిపోతాయి కూడా. చాలా చీమలు సత్తువ కోల్పోతాయి. డీహైడ్రేషన్ బారిన పడతాయి. ఆకలితో అలమటించి ఎన్నో చీమలు చనిపోతాయి. ఈ లూప్లో చీమలు కొన్ని లక్షల సంఖ్యలో ఉంటాయి. కాబట్టి వీటిలో కొన్ని వేల చీమలు చనిపోతే పెద్దగా ప్రభావం ఉండదు. అందుకే మరణాలను లెక్క చేయకుండా మిగతా చీమలు ఈ వలయంలోనే కొనసాగుతుంటాయి.